ఓం శ్రీ సాయిరామ్. బాబా ఏకాదశి సూత్రాలు మనందరికీ తెలుసు. వాటి యొక్క అంతరార్థం తెలుసుకుని మనము ఆచరించగలిగినట్లయితే నిజంగా మనం బాబా భక్తులం అవుతాం. బాబా చెప్పినటువంటి మొదటి ఏకాదశి సూత్రాలలో మొదటిది షిరిడీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము. మనకందరికీ వాచ్యార్థం ఏమర్థమవుతుంది అంటే షిరిడీకి వెళ్ళేసి వస్తే మన దుఃఖాలన్నీ మాయమైపోతాయి అనేటువంటిది బాగా అర్థమవుతుంది. కానీ సాయి చరిత్ర చదివిన వాళ్ళకి సాయి ఆరతులు, సాయి ఏకాదశి సూత్రాలు వాటిని అవగాహన చేసుకున్నట్లయితే దీనిలో ఇంకేదో మనకు తెలియని అంతరార్థం ఉంది అని అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుందంటే షిరిడీకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మన జీవితం అంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. కానీ బాబా నడయాడిన ఆ ప్రదేశంలో మనం కూడా ప్రవేశించి వచ్చాం. కానీ అసలైనటువంటి షిరిడీ ప్రవేశం ఏంటి అనేది మనం ఇప్పుడు అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటి అంటే షిరిడీ అనేది కనిపించేటువంటి బాబా సమాధి ఉన్నటువంటి ప్రాంతము మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక గ్రామము అని మనం అనుకుంటున్నాం. అందుకని అక్కడికి వెళ్ళి వస్తున్నాం. కానీ దుఃఖాలన్నీ మాయమవ్వాలంటే అసలు ఏ షిరిడీ ప్రవేశం చేయాలి, ఏంటి అసలు ఈ షిరిడీ అనేటువంటి పదంలో ఉన్న అర్థం? నిజంగా దాని లోపలికి మనం ప్రవేశించాలి అంటే ఈ షిరిడీ అనేది ఏంటి, ఎక్కడ ఉంది? నేను అంటాను, షిరిడీలో బాబా అద్భుతమైన దేవాలయం ఉంది. ఆయన ఆ ఆలయంలో మహాసమాధి ఉంది. మరి అక్కడికి వెళ్ళొచ్చాం, ఆలయంలోకి వెళ్ళి వచ్చాం. కానీ ఈ దేహం అనేటువంటి ఈ దేవాలయంలోకి నువ్వెప్పుడైతే ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి బాబాతో లయమవుతావో అసలైనటువంటి షిరిడీ ప్రవేశం అని అంటాను. మరి ఈ దేహం అనే దేవాలయంలో కొలువై ఉన్నటువంటి బాబా, ఎందుకంటే సచ్చరిత్రలో అంతా కనపడేటువంటి ఈ 6 అడుగుల దేహాన్ని కాదు, ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవిలోనూ నన్ను ఎప్పుడైతే దర్శించగలుగుతావో అప్పుడే బాబా గురించి తెలుసుకున్న వాడవవుతావు అని ఎన్నో లీలల ద్వారా చెప్పారు. మరి ఈ అసలైనటువంటి షిరిడీ మన దేహం అనేటువంటి దేవాలయంలో బాబా దగ్గరికి ఎప్పుడైతే ప్రవేశించి మనం లయమవుతామో అప్పుడే దుఃఖాలన్నీ మాయమవుతాయి. మరి లయమవ్వటానికి శ్వాస లోపలికి వెళుతుంది. ఆ శ్వాసతో మనం లోపలికి ప్రవేశించితే అసలైన షిరిడీలోకి ప్రవేశించినట్లే. మరి శ్వాస మీద ధ్యాస సర్వ దుఃఖ